వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గంజాయి రహిత జిల్లాగా గుంటూరును తీర్చిదిద్దే లక్ష్యంతో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని రౌడీ షీటర్లు గంజాయి కేసుల ముద్దాయిలకు యూరిన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గంజాయి వినియోగం, విక్రయాలపై కఠిన నిఘా కొనసాగుతోందని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. గంజాయి సేవించడం లేదా విక్రయించడం వంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈ రోజు గుంటూరు టౌన్ లో వెస్ట్ సబ్ డివిజన్ సంబంధించి 3 పోలీస్ స్టేషన్స్ లో ఉన్న రౌడీ షీటర్స్, అదే విధంగా పాత గాంజా అఫెండర్స్ ని ఒక చోట గ్యాదర్ చేసి వాళ్ళందరికీ యూరిన్ టెస్ట్ చేయడం జరిగింది. ఈ యూరిన్ టెస్ట్ ద్వారా ఎవరైనా గాంజా తాగి ఉంటే, డ్రగ్స్ తాగి ఉంటే దాంట్లో పాజిటివ్ రిజల్ట్ రావడం జరుగుతుంది. సో ఎవరి దగ్గర గాంజా దొరకకపోయినా కూడా, డ్రగ్స్ దొరకకపోయినా కూడా వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారంటే ఈ యూరిన్ టెస్ట్ల ద్వారా తెలిసిపోతుంది. సో ఎవరు కూడా ఈ యూరిన్ టెస్ట్ ను తప్పించుకోలేడు. చాలా మంది ఈ గాంజా తాగి డ్రగ్స్ కి అలవాటై క్రైమ్స్ చేస్తున్నారు. అదే విధంగా గాంజా అఫెండర్స్ కూడా మళ్ళా వాళ్ళు గాంజా తాగడము, కొనడము, అమ్మడం అనేది జరుగుతుంది. సో వాళ్ళందరి మీద లాస్ట్ 6 months నుంచి స్పెషల్ డ్రైవ్ భాగంగా బాగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 400 మందిని అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరిగింది. ఎవరైతే మళ్ళా ఇటువంటి అఫెన్సెస్ లో పాల్పడుతున్నారో 10 మంది మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. ఈ రోజు దీంట్లో కూడా ఎవరికైనా పాజిటివ్ రిజల్ట్ వస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ యూరిన్ టెస్ట్ వల్ల మాకు చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. ఎవరైనా గాంజా దొరకకపోయినా కూడా, గాంజా తాగి ఉంటే మాకు తెలుస్తుంది. ఫర్దర్ వాళ్ళకి ఏమేం నెట్వర్క్ ఉంది, వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎవరు వాళ్ళకి అమ్ముతున్నారు, ఎవరు కొంటున్నారు అనేది విచారించి డీటెయిల్ గా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ఎక్సర్సైజ్ మిగతా సబ్ డివిజన్ లో కూడా కొనసాగుతా ఉంది. ఈ రోజు ఈ వెస్ట్ సబ్ డివిజన్ లో ఇది పెట్టడం జరిగింది. అదే విధంగా అందరూ రౌడీ షీటర్స్ కి, గాంజా అఫెండర్స్ కి కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు మళ్ళా ఇటువంటి క్రైమ్ లో పాల్పడితే పరిణామాలు ఎట్లా ఉంటాయి వాళ్ళకి చాలా వివరంగా చెప్పడం జరిగింది, వాళ్ళకి వార్న్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఇంకా కూడా కొనసాగుతుంది. థ్యాంక్ యూ.